జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వెంకట ఊటుకూరి మాట్లాడుతున్నాను. ఈరోజు అనేక హరిజన గిరిజన గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామ దేవతల దేవాలయాలు, చిన్న దేవాలయాల పర్యవేక్షణ, అలాగే ఫీల్డ్ విజిట్స్ ప్రోగ్రాంలో ఉన్నాము. సో ఇందులో భాగంగా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాకు రావడం జరిగింది. సో ఈ గ్రామం యొక్క విశేషాలు, అలాగే ఈ దేవాలయం యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయ్యా నమస్కారం అండి. సో ఈ ఊరు పేరు, గ్రామం చెప్పి ఈ దేవాలయం గురించి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం, సీతారాంపురం గ్రామం, స్వర్ణాల దగ్గర అండి. ఇది సుమారు ఒక 16 కుటుంబాలు కలిసి చేసుకుందామని చెప్పేసి ఒక మనకి ఏదైనా ఏ ఊర్లో అయినా సరే రామాలయం అనేది కంపల్సరీ మనకి, మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ. ఆ ఉద్దేశంతో మేము కూడా మా ముత్తాతలు నిర్మించిన ఆలయాన్ని శిథిలావస్థకు వచ్చిన తర్వాత మేమంతా కలిసి, ఇక్కడ ఉన్న మిత్రులు అందరూ కలిసి అదేవిధంగా మేము ముందుకు తీసుకెళ్ళాలి, ఇదే ఆలయాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఉద్దేశంతో మేము. ఈ గ్రామంలో అంతమంది రామాలయం లేదా? ఉందండి. ఇది ఆలయంతో పాటు కొంచెం ముందుకు ఉంది. అయితే మనం ఈ ఆలయాన్ని పురాతనం కాబట్టి మా ముత్తాతలు నిర్మించింది, మేము కూడా దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని ఉద్దేశంతో, ఆ ఉద్దేశంతో మేము మా మిత్రుడు నాగబాబు, వాళ్ళ ఓంకారు, వాళ్ళ నాన్నగారు, మా తమ్ముడు, మా అన్నగారు రాము గారు, అలాగే ఏడుకొండలు మా అన్నయ్య వెంకటేశ్వర్, అందరూ కలిసి కూడా ఆ రోజు మేము ఏదైతే పునఃస్థాపించిన తర్వాత మాకు అడ్డంకులు చాలా వచ్చినాయి. చాలామంది గుడి కడుతుంటే పడగొట్టేశారు. ఇక్కడ ఏ విధంగానే సరే ఏసుక్రీస్తు ఆలయం నిర్మించాలని చెప్పేసి కొంతమంది అనుకున్నారు. అనుకున్న తర్వాత కూడా మేము ముందుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు అన్నీ భరించి ముందుకెళ్ళి విగ్రహాలు పెట్టినట్టు మాత్రం సూర్య గారిని మేము సంప్రదించడం జరిగింది. ఆ రోజు మేము జస్ట్ ఒక 10 రోజుల్లో పాపం ఆయన మాకు అరేంజ్ చేశారు విగ్రహాలు అరేంజ్ చేసిన కంచర్ల జానకిరామయ్య గారు, అలాగే శ్రీమతి శ్రీ కాశీ వెంకట అన్నపూర్ణ గారికి, అలాగే మొత్తం మీ మొత్త బృందానికి, దానధర్మ ట్రస్ట్కి మేమందరం కూడా మా గ్రామం తరపు నుంచి, ఈ గుడి అయితే ఎంతమంది అయితే మేము అంతమంది సేవ చేస్తున్నాం అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటామండి. మేము ఇంకా 2-3 ప్రశ్నలు అండి. ఇప్పుడు ఈ దేవాలయం ఇదంతా మీరు కట్టుకున్నారు కదా, ఈ కట్టుకోక ముందు ఎలా ఉండేది పరిస్థితి? ఇక్కడ కట్టుకోక ముందు ఏమీ లేదు. మొత్తం అంతా ఇక్కడ ఎలా ఉండేదంటే 2-3 చెట్లు, ఇలా ఒక 4 స్తంభాలు ఉండి ఇంత గోళ్ళు ఉండేయండి. అంటే మా పూర్వీకులు నిర్మించినవి కాబట్టి, పురాతన కాబట్టి ఇంత గోళ్ళు ఉండేవి. అప్పుడు కూడా కరెంట్ ఏం లేదు, జస్ట్ దీపం వెలిగించారట. నాకు మా పెద్దలు చెప్పడం తెలిసింది, దీపం వెలిగించారు అంతే. సో ఇదంతా మీరే కట్టుకున్నారు? ఇదంతా మొత్తం నిర్మాణం అంతా కూడా మీరు సందాలు వేసుకొని కట్టుకుంటే? సందాలు వేసుకుంటే మేము సుమారుగా అందరూ 16 కుటుంబాల్లో 5,000 10,000 వేసుకున్నాం. స్తోమత బట్టి ఇచ్చారు. సుమారు 1,00,000 దాకా. అలాగే భజన దళాలు కూడా మనకు బాగా సపోర్ట్ చేశారు. భజన దళాలు కూడా అందరూ కూడా కరెంట్కి సంబంధించి అన్ని సంబంధించి భజన దళాలు కూడా మాకు ముందుకు వచ్చి. ఇప్పుడు దేవాలయానికి సపరేట్ మీటర్ ఉంది? ఉందండి, సెపరేట్ మీటర్ ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే దేవాలయం మీకు అఫీషియల్గా రికగ్నైజ్ అవుతుంది మీటర్ ఉంటుంది, అందుకని అడుగుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ప్రతిరోజు వచ్చి ఎవరన్నా పూజ చేస్తారా? ప్రతిరోజు కూడా ఒక ఫ్యామిలీ, అంటే వారం ఒక ఫ్యామిలీ 16 కుటుంబాల్లో మీరే చేసుకుంటారు? మేమే 16 కుటుంబాల్లో ఒక ఫ్యామిలీ వచ్చి పూజలు చేస్తారు. ఒక వారం అంతా తుడుస్తారు శుభ్రంగా, అంతా నీట్గా అందరూ మీరే చేసుకుంటారు? మేము చేసుకుంటాం. చాలా బాగుంది యాక్చువల్గా కాన్సెప్ట్. అంటే ఓ రకంగా చెప్పాలంటే ఈ 16 కుటుంబాలు కలిసి మేనేజ్ చేసుకుంటున్న రామాలయం. పూజారులు మీరే, క్లీనింగ్ మీరే, పూజా సామాన్ సప్లై చేసుకునేది మీరే, మొత్తం మీరే. అవునండి, చాలా సంతోషం. ఏదైనా గుడికి సంబంధించి ఏమైనా మిగిలితే కనుక దాంట్లోనే పూజ సామాన్లు పెట్టుకుంటాం. అన్నీ కూడా ఊర్లో మొత్తం 16 కుటుంబాలకు సంబంధించి చేసుకుంటాం. ఇక్కడ ఈ కాలనీలో ఏంటి మీకు ఎస్సీ ఎస్టీలా లేకపోతే బీసీ ఎక్కువ? బీసీలు, సెట్టిబల్ ఇంకెవరు లేరు. ఉన్నా కూడా ఎవరో మాకు ఈ గుడికి సంబంధించి ఎవరు రారు. వచ్చిన దండం పెట్టి వెళ్ళడం తప్ప దీని వ్యవహారాన్ని మేము చేసుకుంటాం అన్ని కూడా. చాలా సంతోషం. ఇక్కడ మరి శనివారాలు కానీ ఏమన్నా ప్రత్యేకమైన పూజలు జరిగినప్పుడు అయ్యవారిని ఏమన్నా పిలుస్తూ ఉంటారా? ఎట్లా వస్తారు. మనకి గణపతి నవరాత్రులు కానీ, దేవి నవరాత్రులకు కానీ, అలాగే ఏదైనా సంవత్సరాదికి కానీ ఏదైనా ప్రత్యేక పూజలు ఏమైనా పెట్టుకున్నా కూడా అందరూ పొందుగారు వస్తారు, చేసి పెడతారు అన్నీ. సో ఇప్పటికి ప్రతిష్ట ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది 1 year అయిపోయిందండి. లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ వాచ్ కోసం చేస్తామండి. చేసిన తర్వాత ఇది ఇప్పుడు రావడం, ఇది వాచ్ కోసం. అంటే ఒక శ్రీరామనవమి అయింది మీకు? శ్రీరామనవమి అయింది. శ్రీరామనవమి కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. మొత్తం ఊరందరూ కూడా మొత్తం
అంతా చెప్పుకున్నారు. మేము మహా ఉంటే 80 మంది 100 మంది ఉంటాము ఫ్యామిలీ. అలాగే మొత్తం ఊరంతా కలిపితే 4,000 మంది చెప్పుకున్నారు. ఈ చుట్టుపక్కల ఈ 4,000 మంది కాదు, ఆ చుట్టుపక్కల అందరూ చెప్పుకున్నారు ఇంత అలా బాగా చేసుకున్నారు అందరూ అని. చాలా బాగుంది. నేను లేట్గా వచ్చినా నాకు చాలా తృప్తిగా అనిపిస్తుంది. ముందలుగా ఫస్ట్ వ్యూవర్స్కి మనం దాన ధర్మ ట్రస్ట్ నుంచి ఫస్ట్గా విగ్రహదాతలకి మరొక్కసారి ధన్యవాదాలు. ఎందుకంటే ఒక 10 రోజుల్లో లేకపోతే ఒక వారం రోజుల్లో ఈ దేవాలయానికి విగ్రహాలు వచ్చి అది ఒక చిన్న విషయం కాదు. స్వామివారు ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరికీ స్వామివారి కృప ఉందానికి అదొక పెద్ద నిదర్శనం. సూర్య గారు ఆ రోజు మేము చెప్పగానే ఇక్కడ కూర్చున్నాం అందరం అండి, దగ్గర 20 మంది కూర్చుంటే విగ్రహాలు పెట్టాలనుకుంటే సూర్య గారు ఫోన్ చేసి వెంటనే నేను ట్రై చేస్తానండి అన్నారు. మళ్ళీ ఫోన్ చేసి వెంటనే మరుసటి రోజు ఫోన్ చేసి అయిపోతుందండి మీరు పెట్టేసుకోండి, మీరు డేట్ పెట్టేసుకున్నారు. నిజంగా కూడా ఆయనకు వచ్చి ధన్యవాదాలు తెలుసుకోవాలి మా గ్రామం తరపు నుంచి. ఇలాగా మనం వ్యూవర్స్ అందరూ ఆలోచిస్తుంటే ఇలాగ అనేక గ్రామాల్లో ఐక్యత లేకుండా ఆగిపోయినటువంటి దేవాలయాలు చాలా ఉంటాయి. అసలు ఈ చాలా చిన్న సెటప్ అయినా వీళ్ళ ఐక్యత చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. అనేక గ్రామాలు మేము విజిట్ చేస్తూ ఉంటాం, కానీ ఇలాగ మీరంతటి మీరే చేసుకొని మీరంతటి మీరే ఐక్యంగా ఉండే గ్రామాలు దేవాలయాలు చాలా తక్కువ ఉంటాయి. సో మరొకసారి ఈ గ్రామస్తులందరికీ మనం ధన్యవాదాలు అభినందనలు తెలుపుకొని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో దానధర్మ ట్రస్ట్ చేపడుతున్నటువంటి ఇట్లాంటి చిన్న దేవాలయాలు అనేక గ్రామ దేవతల దేవాలయాల పునరుద్ధరణ కార్యక్రమంలో దాతలు ఇంకా ముందలకు వచ్చి ఈ కార్యక్రమాన్ని సహకరిస్తారని మరొకసారి ఆకాంక్షిస్తూ దాతలకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ గ్రామస్తులకు మంచి జరగాలని శ్రీరాముడు ఎప్పుడు ఎల్లవెల్లలా మీ గ్రామంలో సుభిక్షంగా ఉంచాలని మనస్ఫూర్తిగా స్వామివారి పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ మరొకసారి అందరికీ అభినందనలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. సో ఈ దేవాలయాన్ని మనకి ఫస్ట్ కాడి నుంచి ముందలకు తీసుకొచ్చి చేసింది మీరే కదా. సో చాలా సంతోషం. అనేక మందికి మీరు ఒక ఆదర్శనీయంగా ఇన్స్పిరేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము చేస్తున్నటువంటి ఒక చిన్న సత్కారం అని చెప్పకూడదేమో, ఒక చిన్న రికగ్నిషన్ అని చెప్పండి. చాలా సంతోషం అండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చాలా థ్యాంక్ యూ. మేము అర్థం చేశాను. నా వల్ల ఒక్కడి వల్ల అవ్వలేదండి. అది నిజమైన వాస్తవం అది. సో చాలా చాలా సంతోషం అండి. ఒక్కడి వల్ల కాదు, మా అందరి వల్ల అయింది, కానీ మేమిద్దరం కొంచెం ఎక్కువ కష్టపడ్డాము బహుశా. స్వామివారు మీకు అవకాశం ఇచ్చారు, అది చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మీ గ్రామస్తులకి అందరూ ఇట్లాగే యూనిటీగా ఉండి ఈ రామాలయాన్ని కాపాడుకోవాలి, అదొక్కటే మేము చేసేటువంటి రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. దాతలు కూడా ఒకసారి చూపిస్తారు. ఒకసారి